నేను గాయత్రి. హైదరాబాద్ ఇప్పుడు ఒక గ్లోబల్ సిటీ. విశ్వనగరంగా విస్తరిస్తూ దేశం చూపుని తన వైపు తిప్పుకుంటున్న సిటీ. అన్నిటికీ మించి అన్ని వైపులా అభివృద్ధికి అవకాశం ఉన్న సిటీ. అందుకే ఉండటానికైనా పెట్టుబడులు పెట్టడానికైనా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వాళ్ళందరికీ హైదరాబాద్ కలల సిటీగా మారింది. ఇటువంటి హైదరాబాద్ నగరంలో జీబీఆర్ గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అనతి కాలంలోనే 5 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ విజయవాడ హైవేలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 50 ఎకరాల మెగా వెంచర్ ఈస్ట్ గేట్వే ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సంస్థ. కస్టమర్ల మన్ననలు పొందిన జీబీఆర్ ఇన్ఫ్రా గ్రూప్ డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈ కంపెనీకి సంబంధించిన ఏవి చూద్దాం. హైవే NH65 లో పెట్టుబడి పెట్టండి. రాబోయే కాలానికి మరో గచ్చిబౌలి అటువంటి అభివృద్ధి జరుగుతున్న ప్రాంతంలో ఎల్బీ నగర్ నుండి కేవలం 30 నిమిషాల దూరంలో జీబీఆర్ గ్రూప్ వారి అద్భుతమైన వెంచర్ ఈస్ట్ గేట్వే వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్ తో ప్రీమియం విల్లా ప్లాట్స్ కలవు. HMDA మరియు రేరా అప్రూవ్డ్ వెంచర్. LP నంబర్ 000163/LO తో PLG/HMDA/2019 రెడీ టు కన్స్ట్రక్షన్, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ సదుపాయంతో. సో రాజేష్ గారితో ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. సో రాజేష్ గారు, ఈ జీబీఆర్ గ్రూప్స్ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. మన కంపెనీ వచ్చేసి ఎగ్జాక్ట్గా 15 ఇయర్స్ అవుతుందండి మార్కెట్లో స్టార్ట్ అయ్యి. మనం ఏంటంటే ఇప్పుడు బాలరాజ్ గౌడ్ గారు ఏంటంటే వచ్చేసి ఇంతకుముందు కొన్ని సంస్థలకు ల్యాండ్ అనేది ప్రొక్యూర్ చేసేవాళ్ళు. వాళ్ళు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ పరంగా కానివ్వండి, అంటే క్లియర్ టైటిల్తో పాటు కూడుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకు ప్రొక్యూర్ చేసేవాళ్ళు. ఆ విధంగా చేస్తూ మనం ఏంటంటే ఒక 5 ఇయర్స్ నుంచి మనం సొంతంగా లేఅవుట్స్ వేస్తున్నాము. అంటే అందరికీ మార్కెట్లో అన్ని కంపెనీస్ మనం ల్యాండ్ చేస్తున్నాం కదా, మనమే ఓన్గా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, మనమే ఓన్గా మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన బాలరాజ్ గౌడ్ గారు ఏం చేస్తారంటే జీబీఆర్ ఇన్ఫ్రా నుంచి వీళ్ళు డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ అనంత కాలంలో మనం ఏంటంటే ఒక 15 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాము. 15 ప్రాజెక్టులు కంప్లీట్ చేసామండి టోటల్గా. సో ఫైనల్గా 15 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఐ థింక్ యూ హ్యావ్ ఎ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. సో మీ ప్రాజెక్ట్స్ అనేవి కానీ, లేకపోతే మీరు ప్లాన్ చేసే ప్రాజెక్ట్స్ కానీ అందరికీ అందుబాటులో ధరల్లోనే ఉంటుందా, లేకపోతే పర్టికులర్ క్లాస్ ఆఫ్ పీపుల్స్ కోసమే ప్లాన్ చేస్తుంటారా, డిజైన్ చేస్తూ ఉంటారా? అంటే మన దగ్గర ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండగా, అంటే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా దాని తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఎస్పెషల్ ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, DTCP అప్రూవ్డ్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా మనం ఏంటంటే ధర్మోజిగూడ అంటే చౌటుప్పల్కి బిఫోర్లో ప్రాజెక్టు ధర్మోజిగూడ అని చెప్పేసి ఈస్ట్ గేట్వే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి R1 జోన్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సామాన్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా మనం 70% బ్యాంక్ లోన్ సదుపాయాలతో మనం అందజేస్తున్నాం. బ్యాంక్స్ ఏంటంటే IDBI బ్యాంక్ ప్లస్ ICICI బ్యాంక్, నేషనలైజ్ బ్యాంక్తో మనం టైప్ అయి ఉన్నామండి. ఓకే రాజేష్ గారు, ఈ గేట్వే ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గేట్వే ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు ఇప్పుడు చౌటుప్పల్కి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ బిఫోర్ మన ప్రాజెక్ట్ ఉందండి. ధర్మోజిగూడ విలేజ్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్స్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉందండి ఎగ్జాక్ట్గా. ఇది వచ్చేసి మన రోడ్స్ వచ్చేసి 60 ఫీట్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, దాంతోపాటు 40 ఫీట్ అండ్ 30 ఫీట్. దాంతోపాటుగా మెయిన్ అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు సైట్లో 150 ఫీట్ రోడ్ ఇచ్చామండి. అంటే టోటల్లీ 150 ఫీట్ అంత లెంత్ రోడ్. ఎందుకంటే మీకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి టోటల్గా మనకు వచ్చేసి RRRకి కనెక్టివిటీ ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది. దాన్ని బేస్ చేసుకొని మనం 150 ఫీట్ వైడ్ రోడ్ ఇచ్చాం. దాంతోపాటు CC రోడ్స్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ, 24/7 సెక్యూరిటీ, టోటల్ సైట్కి అంతా కూడా కాంపౌండ్ వాల్, గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీ అన్నీ ఇచ్చామండి మన ప్రాజెక్ట్కి. ఓకే, జనరల్గా ఈ చౌటుప్పల్ ఏరియానే ఎంచుకోవడానికి గల రీజన్స్ ఏంటి? చాలా ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో. హైదరాబాద్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ కూడా డెవలప్డ్ ఏరియానే. సో చౌటుప్పల్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని చౌటుప్పల్ వరకు కూడా ఎగ్జాక్ట్గా మన సైట్ వచ్చేసి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ చౌటుప్పల్ ఎందుకు ఎంచుకున్నామంటే ఇప్పుడు మీకు వెస్ట్ సైడ్ కానివ్వండి, తర్వాత సౌత్ సైడ్ కానివ్వండి, నార్త్ సైడ్ కానివ్వండి, ప్రాజెక్టులు అన్నీ కూడా ఏంటంటే శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే కూడా అంతా కూడా ల్యాండ్ అనేది చాలా హెవీగా అయిపోయిందండి. కాస్ట్ అనేది ఎక్కువైంది. దానివల్ల ఇప్పుడు మనకు ఉన్న ల్యాండ్ అంతా కూడా శ్రీశైలం మనకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు విజయవాడ హైవేకే ఉంది ల్యాండ్ అంతా కూడా తక్కువ ప్రైస్లో.
ఇప్పుడు వీటన్నింటి కూడా చూసుకుంటే మినిమం 30,000 నుంచి 50,000 60,000 రేంజ్లో పెరిగిపోయాయి రేట్స్ బాగా. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే చోటుపల్లి దగ్గర ధర్మజగూడ అని చెప్పేసి అతి తక్కువ ప్రైస్ కేవలం హైవే ఫేసింగ్కి ప్రాజెక్టు 16,500 రూపీస్ అని చెప్పేసి మనం లాంచ్ చేస్తాం మనం ప్రాజెక్ట్. ఇదేంటంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు చోటుపల్లి ఏంటంటే ప్రజెంట్ అక్కడ గజం వచ్చేసి మీకు అక్షరాల ₹1,00,000 గజం నడుస్తుందండి. కమర్షియల్ ప్రాపర్టీ, కమర్షియల్ స్పేస్ చూసుకుంటే మనం రేపు పొద్దున R1 జోన్లో ఉన్నాము. రేపు పొద్దున కస్టమర్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు మంచి రిటర్న్స్ వస్తాయండి. దాన్ని బేస్ చేసుకొని మనం చోటుపల్లిలో ఎంచుకున్నామండి ఎస్పెషల్లీ. సో ఒక ప్లాట్ కొనడం కానీ లేకపోతే ఏదైనా హౌస్ కొనాలి అని అనుకుంటే, న్యూ హౌస్ కొనాలి అని అంటే ప్రతి ఒక్కరు సొంత ఇంటి కల, సామాన్యుల సొంత ఇంటి కల అంటారు. సో అటువంటి డిజైర్స్ ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో అటువంటిప్పుడు మీకు ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి? కస్టమర్స్ నుంచి ఈ రిక్వైర్మెంట్స్ కావాలి అని చెప్పి ట్రెండ్స్ బట్టి కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. ప్రెసెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏ ట్రెండ్లో ఉంది? వాళ్ళు ఏ ఫ్యూచర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి? అంటే ప్రజెంట్ కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా అంటే డాక్యుమెంట్ పరంగా క్లియర్గా ఉందా, మాకు బ్యాంక్లో ఎంతవరకు సదుపాయం అవైలబిలిటీ ఉంది, మీరు డెవలప్మెంట్ ఎంత కాలంలో డెవలప్మెంట్ చేస్తున్నారు, మాకంటే రిజిస్ట్రేషన్ ఎంత కాలంలో మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇన్ కేస్ ఆఫ్ మేము స్పాట్ పేమెంట్ కడితే మాకు ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇంకో డిస్కౌంట్ ఎంతవరకు వస్తుంది, ప్లస్ ఇంకోటి మీరు రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా కన్స్ట్రక్షన్ కింద స్టార్ట్ చేస్తున్నారా అని క్వశ్చన్స్ క్వైరీస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ దట్టు ఏంటంటే కస్టమర్స్కి ఏంటంటే అంటే మనం ఎంత తక్కువ పర్సెంట్ పెట్టినా కూడా బట్ వాళ్ళ సైడ్ ఏంటంటే కొంచెం బెటర్మెంట్ అడుగుతుంటారు. ఇప్పుడు మనం ప్రైస్ పరంగా ఏంటంటే ఇప్పుడు సైట్ చుట్టుపక్కల కూడా అంతా కూడా మనకు ఎపిటమ్స్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు 25,000 రూపీస్ పెట్టారు. కానీ వాళ్ళు నానుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం వచ్చి 16,500 రూపీస్ పెట్టామండి. ఓకే, కస్టమర్లకు అందరు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు అవుట్సోర్సింగ్ చాలా అంటే రెఫరెన్స్ కానీ ఇవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. మనం దాన్ని ఇంతకాలం నుంచి మార్కెట్లో ఉన్నాం కాబట్టి ప్రతి కస్టమర్ కూడా రెఫరెన్స్ అనేది ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటుంది మనకి. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ కంపెనీకి సంబంధించి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? దానికి సంబంధించి ఏమైనా హైలైట్స్ చెప్తారా? ఇప్పుడు సాగర్ రింగ్ రోడ్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామండి మేము. సాగర్ రింగ్ రోడ్ వచ్చేసి HMD అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మీకు టౌన్ ఆనుకొని ఉంటుంది మేడం ప్రాజెక్ట్ అనేది. ఇది వచ్చేసి 16,000 రూపీస్ అండి. అది కూడా R1 జోన్లో ఉంటుంది ప్రాజెక్టు. ఇప్పుడు దాంతోపాటు ఇంకా ఫార్మ్ ల్యాండ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అంటే బాటసింగారంకి దగ్గరలో కోయడా ఫ్రూట్ మార్కెట్ కానీ బాటసింగారం దగ్గరలో మేము ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం మేడం. అంటే సామాన్యులకు అతి ముఖ్యమైన పాయింట్ మా దృష్టిలో మేము పెట్టుకుంది ఏంటంటే మా సంస్థ నుంచి ప్రతి కస్టమర్కి కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ప్లాట్స్ అనేది డిజైన్ చేస్తున్నాం మనం. ప్రైస్ కూడా ఓకే, జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కొనుక్కోవాలని కోరిక అందరికీ ఉంటుంది. కొనుక్కోవాలి అని అంటే కొంతమందికి ఫైనాన్షియల్గా కొంచెం పుషప్ అనేది లోన్స్ త్రూ వస్తూ ఉంటుంది. సో లోన్ సదుపాయం అనేది ఉందా మీ ప్లాట్స్కి సంబంధించి? ఆఫ్ కోర్స్ మేడం 100% లోన్ సదుపాయం ఉంది. IDBI బ్యాంక్, నేషనలైజ్ బ్యాంక్ ప్లస్ ICICI బ్యాంక్, నేషనలైజ్ బ్యాంక్తో మేము 80% టైప్ ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళు 80% మాకు బ్యాంక్ లోన్ అంటే మా ప్రాజెక్ట్కి 80% లోన్ అనేది శాంక్షన్ అయింది మేడం. 80% ఏంటంటే కస్టమర్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి మనం లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 20% వాళ్ళు పే చేసుకుని చాలు, మిగతా 80% అంతా వాళ్ళ డిపెండ్స్ ఆన్ వాళ్ళ KYC వాళ్ళ సిబిల్ బట్టి ఉంటుంది మేడం లోన్ అనేది. లోన్ ఆ విధంగా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఈ మనీని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అని ఫోర్కాస్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఏ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనం ఏంటంటే మేడం ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు వెస్ట్ సైడ్ కానివ్వండి, ఇటు సౌత్ నార్త్ సైడ్ అంతా కూడా ల్యాండ్స్ అనే రేట్లు బాగా పెరిగిపోయాయి. అంటే సామాన్యులకు అందుబాటులో లేవు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మీకు పటన్ చెరువు ఆ రోడ్డు సంగారెడ్డి అక్కడ సైడ్ అంతా చూసుకున్నా కూడా కొల్లాపూర్ తెల్లాపూర్ అంతా చూసుకున్నా కూడా మినిమం 1,00,000 నుంచి 2 లక్షల వరకు వెళ్ళిపోయండి. అంటే సామాన్యులకు అందుబాటులో లేదు. ప్లస్ ఇప్పుడు శ్రీశైలం అవి చూసుకుంటే మీకు అన్ని హౌసింగ్ ప్రాజెక్ట్ రావడం వల్ల 30,000 నుంచి 50,000 ఆ రేంజ్ పెరిగిపోయింది ల్యాండ్ రేట్స్ అనేది. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఇప్పుడు మన ఎస్పెషల్లీ విజయవాడ హైవేని ఎందుకు ఫోకస్ చేసుకుంటామంటే ఇప్పుడు ప్రజెంట్ పెట్టిన ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. అతి తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కస్టమర్లకు ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే కస్టమర్స్ ఏదైతే ఊహించారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం. సో ఇప్పటి వరకు కూడా మనము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఒక ఇల్లు కొనాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ విల్లాస్కి సంబంధించి కొంచెం రిచ్ పీపుల్ విల్లాస్కి సంబంధించి మీ దాంట్లో విల్లాస్కి సంబంధించి ఎటువంటి ఫీచర్స్ ఆఫ్ విల్లాస్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి దాని గురించి డీటెయిల్స్. అంటే విల్లా అంటే ఎక్స్పెషల్ అంటే ఏముండదండి. ఏంటంటే మెయిన్ ఎక్స్పెషల్ ఏంటంటే విశాలవంతమైన వాతావరణం కోరుకుంటారు. విల్లా ఏంటంటే ఇండివిజువాలిటీ ఉంటుంది. రేపు పొద్దున అంటే హై టెక్నాలజీతోని హై డెవలప్మెంట్స్తోని ఇప్పుడైతే గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ 25% సెక్యూరిటీ అవన్నీ చూసుకుంటుంటారు. కాబట్టి ఏంటంటే విల్లాస్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు విల్లాతో ఏంటంటే మేడం మీకు ఈజీగా 2 crores నుంచి 3 crores బడ్జెట్తో కూడుకున్నది.
ఇంకోటి హైదరాబాద్కి ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్లో, అంటే ఇప్పుడు నాన్ పొల్యూటెడ్, రేపు పొద్దున వాతావరణం పరంగా కానీ నాన్ పొల్యూటెడ్గా. ఈరోజు లేదంటే ఇప్పుడు కొత్తగా రింగ్ రోడ్ వచ్చింది మేడం, రేపు పొద్దున రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని విల్లాస్ని చాలామంది ఇష్టపడుతున్నారు. మనం కూడా ఏంటంటే అప్కమింగ్ ప్రాజెక్టు ఫేజ్ 2 కింద విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసే ప్రపోజల్స్ కూడా మనం కూడా చూస్తున్నాం మేడం. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఈ ప్లేస్లో పెడితే ప్రాఫిట్స్ తొందరగా వస్తాయి అంటే మెయిన్ ఏరియాలో కొనుక్కోవాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది సిటీ అవుట్స్కట్స్లో కొనుక్కున్నా కూడా ఇప్పుడు అన్ని చోట్ల ప్లాట్స్ అనేవి ఏర్పడుతున్నాయి, సో ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అనే ఇంటెన్షన్లో ఉంటారు. సో మీ ఉద్దేశం ప్రకారం ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు ఒక జనరల్ పబ్లిక్కి? ఎక్కడ ఏ ఏరియాలో కొనుక్కుంటే త్వరగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది, త్వరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ప్రజెంట్ మన ఏదైతే ఈస్ట్ గేట్ వే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా హైవే నుంచి కేవలం 300 మీటర్స్లో ఉంది. దట్టు ఏంటంటే ప్రజెంట్ విజయవాడ హైవే అనేది మీకు 4 లైన్ వే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మేడం. విత్ ఇన్ ఒక 6 months to 1 yearలో హైవే అంతా కూడా మీకు ఎల్బీనగర్ జంక్షన్ నుంచి మన సైట్ వరకు కూడా కేవలం ఒక 20 minutesలో మీరు సైట్కి రీచ్ అవ్వచ్చు. ఈ సైట్ ఏంటంటే ఎస్పెషల్లీ మీకు చోటుప్పల్కి 4 kilometers బిఫోర్ ఉంటుంది మన ప్రాజెక్ట్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చోటుప్పల్లో మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా అక్షరాల ₹1,00,000 గజం ఉందండి. దాంతో పోల్చుకుంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి R1 జోన్లో ఉంది. దట్టు టీఎస్ రేరా పర్మిషన్స్ కానివ్వండి, బ్యాంక్ లోన్ కానివ్వండి. కస్టమర్స్ మన జీబీఆర్ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కస్టమర్లకి తక్కువ టైంలో ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తక్కువ టైంలో వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడం కానీ, హైవేని అనుకున్న ప్రాజెక్ట్ కాబట్టి మీకు తొందరగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం. ప్రస్తుత సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉంది, అలాగే ఈ టైంలో ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో? అంటే మీరు అనేది 100% రైట్ మేడం. వాస్తవానికి ఎలక్షన్ అంటే ఎగ్జాక్ట్గా ఎలక్షన్ నా కోడ్ వచ్చిన కాంచెల్ అంటే ఎగ్జాక్ట్గా మీకు ఒక 3 to 4 months నుంచి మార్కెట్ అంతా కూడా అబ్నార్మల్గా ఉంది. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ టైం కరెక్ట్ సమయం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కస్టమర్లు ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ 100% చేయొచ్చు ఇందులో. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్తో పోల్చుకుంటే ఒక 2 నుంచి 3,000 రూపాయలు తక్కువ ఉంటుంది మార్కెట్లో. రేపు పొద్దున మీరు ఆఫ్టర్ ఉగాది తర్వాత కొత్త పండుగ తర్వాత ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక 2 to 3 months తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్స్ అనేది అంటే మీకు ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని సరైన టైం అంటే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ మనకు ఓన్లీ కేవలం ఎస్పెషల్ ఈస్ట్ సైడ్ చూసుకుంటే విజయవాడ హైవేని ఫోకస్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త ప్రాజెక్ట్స్ అని కూడా అప్రూవల్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని మీకు ఏంటంటే రేట్స్ అనేది బాగా పెంచే అవకాశం ఎక్కువ ఉంది. అంటే విత్ ఇన్ ఒక స్పాన్ ఆఫ్ 2 to 3 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి మేడం. ఓకే, ఇది టైం కరెక్ట్ టైం. ఈ టైంలో మీరు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ప్రీవియస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ తరపు నుంచి రియల్ ఎస్టేట్ వారికి ఎటువంటి సపోర్ట్ అండి, బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఎలా ఉంది? ప్రీవియస్ గవర్నమెంట్కి దీనికి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? యా తప్పకుండా మేడం. ఎందుకంటే 100% గవర్నమెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు కేసీఆర్ సార్ కానివ్వండి, కేటీఆర్ సార్ కానివ్వండి, ఏ విధంగా అయితే మనకు హైదరాబాద్ని ఏ విధంగా పలు విధాలుగా మనకు డెవలప్మెంట్ చేశారో అదేవిధంగా మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఎస్పెషల్లీ విజయవాడ హైవేని ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆదాని అంబానీ చూసుకుంటే మీకు రాచకొండ ప్రాంతంలో 30,000 ఎకరాలు టోటల్గా. ఇదేంటంటే ఐటీ కారిడార్ మేడం. ఆల్రెడీ తీసేసుకున్న ల్యాండ్ అంతా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయింది. రేపు పొద్దున మీకు ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఇప్పుడు గవర్నమెంట్కి అప్పటికిప్పుడు గవర్నమెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం. అప్పుడు బాగా డెవలప్మెంట్ జరిగింది. ఇంకా అంటే మన హైదరాబాద్ని తెలంగాణ ఇంకా బాగా డెవలప్మెంట్ చేద్దాం అన్నట్టుగా ఇప్పుడు ఎస్పెషల్లీ మనకు ఇప్పుడు వరంగల్ హైవే, విజయవాడ హైవే ఉంది. దీని మీద ఫోకస్ చేసుకుంటే ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ విజయవాడ హైవే అనేది వారధిగా ఉంటుంది. ఇటు వరంగల్ హైవే ప్లస్ విజయవాడ హైవే కనెక్టివిటీ మనకు వయా చిట్యాల రోడ్ నుంచి ఎగ్జాక్ట్ భువనగిరి సర్కిల్ వరకు, అంటే ఇప్పుడు చోటుప్పల్ నుంచి భువనగిరి సర్కిల్ వరకు కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది మేడం. ల్యాండ్ అబ్నార్మల్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మనం కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలంగాణ గవర్నమెంట్లో ఏంటంటే 100% డెవలప్మెంట్ అని బాగా గ్రోత్ అవుతుంది మేడం. సో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ అందరూ కూడా జాతకాల పరంగా కానీ, జ్యోతిష్యం పరంగా కానీ వీటి ఆస్ట్రాలజీని నమ్ముకుని ఈస్ట్ ఫేసింగ్ బెస్ట్ అని చెప్పేసి చాలా మంది బిలీవ్ చేస్తూ ఉంటారు. సో అది కరెక్టేనా, లేకపోతే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా అవే ప్రిఫర్ చేస్తూ ఉంటారా ఎక్కువగా? 100%. ప్రతి కస్టమర్ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు అవతలి వ్యక్తి చెప్పింది ఎక్కువ నమ్ముతారు. దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ కానివ్వండి, నార్త్ ఈస్ట్ కానివ్వండి,
ఇంకోటి వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా వెస్ట్ కానీ కొంతమంది ఈ మధ్యకాలంలో ఏంటంటే పర్టికులర్గా సౌత్ ఫేసింగ్ కూడా రిఫర్ చేస్తున్నారు మమ్మల్ని. చాలామంది కస్టమర్ సౌత్ ఫేసింగ్ రిఫర్ చేసుకుంటున్నారు. ప్రతి కస్టమర్ ఏం చేస్తారంటే రేపు పొద్దున ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు ఈ విధంగా ఉండాలి అన్నట్టుగా ఎన్నో కోరికలతో వాళ్ళు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి కన్స్ట్రక్షన్కి వెళ్తారు కాబట్టి 100% పర్టికులర్గా ఈస్ట్ ఫేసింగ్సే ఎక్కువ అడుగుతారు. మా దగ్గర కూడా వెంచర్ స్టార్టింగ్ ఓపెన్ కాగానే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 15 వర్కింగ్ డేస్లో ఒక 30% లేఅవుట్ అంతా సోల్డ్ అవుట్ అవుతుంది. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ కానివ్వండి, కార్నర్ ప్లాట్స్ కానివ్వండి, ఈస్ట్ ఫేసింగ్ కానివ్వండి, ఆ విధంగా వెళ్తాయి. నెక్స్ట్ ఒక 20 to 25 డేస్లో వెస్ట్ ఫేసింగ్స్, సౌత్ ఫేసింగ్స్ అంతా అంటే ఓవరాల్గా ఒక 3 monthsలో ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా మేము కంప్లీట్ చేస్తాం మేడం. ఓకే, మీరు చెప్పినట్టుగా 15 ప్రాజెక్ట్స్ అనేది మీ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది కంప్లీట్ చేసింది అని అంటున్నారు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఈ 15 ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏమి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే మేము అతి ముఖ్యమైన ఏంటంటే మేడం మా ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే మేము వాళ్ళని మా కంపెనీకి మేము ఇన్వైట్ చేయాలంటే సైట్కి కూడా ఇన్వెస్ట్ చేయాలంటే అతి ముఖ్యమైనది ప్రైస్ అనేది లో ప్రైస్ పెడతాం మేడం. మార్కెట్తో పోల్చుకుంటే ప్రతి కంపెనీకి కానీ ప్రతి వెంచర్ చూసుకున్నా కూడా ఎస్పెషల్ మేమేం చేస్తామంటే రిజిస్ట్రేషన్ కానివ్వండి, డాక్యుమెంట్ పరంగా, లొకేషన్ పరంగా క్లియర్ టైటిల్ ఉంటుంది. ప్రైజెస్ కూడా మీరు అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే గజానికి 2,000 నుంచి 3,000 రూపాయలు వేరియేషన్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని కస్టమర్స్ మన దగ్గరికి తరవులుగా వస్తుంటారు మేడం. ఓకే, కంపేర్ టు అదర్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానీ వాళ్ళకి సంబంధించి బిల్డర్స్ని కంపేర్ చేస్తే మీ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే కస్టమర్కి మీరు ఏం చెప్తారు? ఈ కంపారిజన్స్ ప్రకారంగా చూసుకుంటే వాట్స్ ద యూనిక్ థింగ్ ఇన్ యువర్ కంపెనీ అంటే మేము మా సైట్కి వచ్చే ప్రతి కస్టమర్కి మేము ఏం చెప్తామంటే, సార్ మీరు మా సైట్ చూసారు, ఇదే విధంగా చుట్టుపక్కల సైట్స్ కూడా మీరు కంపారిజన్ చేయండి. వాళ్ళ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ డిస్టెన్స్ కానివ్వండి, హైవే నుంచి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, అంటే రేపు పొద్దున వాళ్ళు ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారు, ఏం అప్రూవల్స్ ఉన్నాయి వాళ్ళకి, వీటన్నింటిని బేస్ చేసుకొని మన దగ్గర తీసుకోమని మనం కస్టమర్స్కి చాయిస్ చేస్తామండి. ఎందుకంటే మన దగ్గరనే కొనమని ఎప్పుడు చెప్పాం. ఎందుకంటే పక్కన సైట్స్ వాళ్ళు కంపారిజన్ చేసినప్పుడు మన సైట్కి వాళ్ళ సైట్కి తేడా ఉంటుంది, ప్రైస్ పరంగా కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా రిఫర్ చేస్తాం మేడం కస్టమర్లకి. సో అవుట్పుట్ ఎలాగైనా ఎంత మంచిగా ఇస్తే కస్టమర్స్ అంత సాటిస్ఫై అవుతారు. సో ఆ క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడానికి వాట్ GBR డూస్ అంటే ఏం చెప్తారు? అంటే మేము ప్రతి ప్రాజెక్ట్ కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ వెంచర్ లాంచింగ్ కంటే ముందు కూడా మేము ఒక 80% అంటే ఎల్పి నెంబర్ రాగానే ఎల్పి నెంబర్ రాకముందుకు మేము ఏ ప్రాజెక్ట్ కూడా లాంచింగ్ చేయము. బిఫోర్ ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ఎల్పి నెంబర్ వచ్చినాక ఎగ్జాక్ట్గా 1-2 డేస్కి మేము వర్క్ అంతా స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఒక 3 monthsలో మేము మ్యాక్సిమం 80% డెవలప్మెంట్తో మేము వెంచర్ అనేది లాంచింగ్ జరుగుతుంది. మా బ్రోచర్ కానివ్వండి, భూమి పూజ కానీ మేము 100% 80% లెవెల్ డెవలప్మెంట్తో మేము వెంచర్ స్టార్ట్ చేస్తామండి. సో వన్స్ ఒక కస్టమర్ ఒక ప్లాట్ తీసుకోవాలంటే అక్కడ ఉండాలి అనే పర్పస్తో తీసుకునే వాళ్ళకైతే చుట్టూ స్కూల్స్ కానీ లేకపోతే రోడ్ ఫెసిలిటీ కానీ లేకపోతే జనరల్ స్టోర్ ఫెసిలిటీ కానీ సో ఇవన్నీ చూసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. సో మీ వెంచర్స్కి సంబంధించి ఎటువంటి ఫోర్కాస్ట్ అనేది చేస్తారు? కస్టమర్స్ ఈ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి ఎట్లా అనాలిసిస్ చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు ఈ రోజు మనం కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎల్బినార్ జంక్షన్ని మొదలుకొని మీకు చోటుప్పల వరకు అంతా కూడా కమర్షియల్ కానివ్వండి, ఇప్పుడు మీరు అంటే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ పరంగా బాగా డెవలప్మెంట్ అయిందండి. ఇప్పుడు మనకు ఎస్పెషల్ ఏంటంటే చోటుప్పల్లో వచ్చేసి మీకు చెప్పాను ఇంతకుముందు ₹1,00,000 గజం అంటే మంచి ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీస్ అనేది బాగా డెవలప్ అయింది మేడం. ఈ రోజుల్లో కస్టమర్స్ కూడా ఏంటంటే అనలైజ్ చేస్తున్నారు. వాళ్ళు 1-4 సార్లు ప్రతి వెంచర్ తిరిగి తర్వాత మన దగ్గరికి వస్తున్నారు మేడం. వాళ్ళు చెప్తారు మాకు పలానా వెంచర్ అలా ఉందండి, పలానా వెంచర్ ఇలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ ఏంటంటే మనం బిజినెస్ అనేది బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు RRRని బేస్ చేసుకొని కొత్త కాలేజ్ కానివ్వండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు విల్లాస్ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ బాగా జరుగుతున్నాయి, త్వరగా జరుగుతూ ఉన్నాయి మేడం. ఓకే, సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే వన్స్ ఈ ప్లాట్ మనం తీసుకున్నాము అన్న తర్వాత సెక్యూరిటీ వైజ్గా మీరు కస్టమర్కి ఎటువంటి భరోసా ఇస్తూ ఉంటారు? కొంతమంది బిల్డర్స్ ఏంటి అంటే అక్కడ కెమెరాస్ పెట్టించి దాని తర్వాత ఈ ప్లాట్లో ఈ పర్టికులర్ బ్లాక్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి వీళ్ళు లైవ్లో చూసుకునేటట్టుగా ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అటువంటి ఫెసిలిటీస్ మీ దాంట్లో కూడా ఉన్నాయా లేకపోతే ఇంకా ఏ అదర్ సెక్యూరిటీ ఫెసిలిటీస్? మనం ఎక్స్పెషల్ ఏంటంటే మనం ఒక 2-3 ఫ్యామిలీస్ మెంబర్స్ని పెడతాం మేడం. వాచ్మెన్స్ వాళ్ళ సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ వాళ్ళ అవైలబిలిటీ ఉంటారు. వాళ్ళంటే ఈ సైట్లో ఉన్న ప్రతి డెవలప్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ చూసుకుంటూ సైట్కి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా కూడా రేపు పొద్దున కొత్త కస్టమర్ వచ్చినా లేకుంటే రెఫరెన్స్ కస్టమర్ వచ్చినా కస్టమర్ ఇంకా సేల్ చేయాలి అన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా అందరూ మనం సర్వీస్ ఇస్తాం మేడం. అంటే ఎస్పెషల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ చూసేది ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే కస్టమర్ ఎంతో కష్టపడి
తన కోరిక అంతా నెరవేర్చుకోవడానికి ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి ఈ అమౌంట్ అనేది మనం ఏ టైంలో ఎక్కడ ఏ రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసామా లేదా అని చూసుకుంటారు. లీగల్ పరంగా కానివ్వండి, డాక్యుమెంట్ పరంగా కానివ్వండి, రేపు పొద్దున స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే అతి తక్కువ టైంలో మనం రిటర్న్స్ ఇస్తాం కాబట్టి సెక్యూర్ పరంగా అయితే 100% మనం 100% ఫుల్ఫిల్ చేస్తున్నాం మేడం. దాన్ని బేస్ చేసుకుని మనకు రెఫరెన్స్ బిజినెస్ మనకు కేవలం ఒక 50% రెఫరెన్స్ బిజినెస్ వస్తుంది మేడం మనకి. సో రాజేష్ గారు మీరు చెప్పినట్టు లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేవి రాకుండా ఉండాలని కస్టమర్స్ అందరూ కోరుకుంటారు. సో అటువంటి రాకోకుండా మీ జీబీఆర్ గ్రూప్ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ది ఎటువంటి భరోసా అనేది ఇస్తూ ఉంటారు? అలాగే ఈ లీగల్కి సంబంధించి రెరా అనే ఒక యాక్ట్ కూడా వచ్చింది. ఈ రెరా వచ్చిన తర్వాత బిఫోర్ రెరా ఆఫ్టర్ రెరా అనే ఒక వర్షన్ లాగా అనిపిస్తుంది. సో కస్టమర్స్ అనే వాళ్ళకి ఒక వరంలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఏ లీగల్ కాంప్లికేషన్స్ రావట్లేదు అని చెప్పి బిల్డర్స్ తరపు నుంచి కూడా సేమ్ ఒపీనియన్ ఉందా? లేకపోతే సో ఇది రావడం వల్ల అన్ని కంప్లీట్ చేస్తేనే సో మేము బిల్డర్గా మార్కెట్లో ఉండగలుగుతున్నాము అనే డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా బికాస్ ఆఫ్ రెరా యాక్ట్? అంటే వాస్తవానికి ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా ఏంటంటే ఇప్పుడు పేపర్ వర్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వర్క్ని ఎక్కువ నమ్ముతున్నారు కస్టమర్లు ఈ మధ్యకాలంలో. కాబట్టి మాకు కూడా ఏంటంటే కస్టమర్స్కి ఎక్కువ ఆన్సర్ చెప్పే అవసరం మాకు కూడా ఉండకపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు రేరస్ టీఎస్ రేరా కానివ్వండి, బ్యాంక్ లోన్ కానివ్వండి, హెచ్ఎండి అప్రూవ్డ్ కానివ్వండి, R1 జోన్ కానివ్వండి, ఇవన్నీ పేపర్ వర్క్ చూసుకుంటున్నారు. లీగల్గా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ రోజులలో ఇంట్లో కూర్చొని వాళ్ళు గూగుల్ పిన్ చూసుకుని డిస్టెన్స్ ఎంత ఉంది, అక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే కస్టమర్స్కి సైట్కి వచ్చే కంటే ముందు కూడా ఒక 80% నాలెడ్జ్ ఉందండి వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు అనేది కూడా సేల్స్ అనేది చాలా ఈజీగా మూవ్మెంట్ అవుతుంది. అంటే మేము కస్టమర్స్తో ఇప్పుడు ఈ మధ్యకాలం మేము డీల్ చేసిన మనకంటే ఏ కస్టమర్ వచ్చినా కూడా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ఒక 30 days కానివ్వండి, 1 week కానివ్వండి, 10 days కానివ్వండి, అంటే 1 month లోపు ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనం 1 weekలో కస్టమర్ కూడా విత్ ఇన్ 4 to 5 working daysలో కస్టమర్కి మనం డాక్యుమెంట్ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మాకు కూడా బిజినెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది మేడం. ఓకే, వన్స్ మిమ్మల్ని అప్రోచ్ అయిన కస్టమర్కి మీరు ఎన్ని డేస్లో మీరు హ్యాండ్ ఓవర్ చేయగలరు? ఒక హౌస్ అనేది లేకపోతే ఒక ప్లాట్ కానీ తీసుకుంటే వాళ్ళకి ఎన్ని డేస్లో హ్యాండ్ ఓవర్ చేయగలరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి? అవును, అంటే ప్రజెంట్ ఏంటంటే మనం ఇంకా కన్స్ట్రక్షన్కి ఏం స్టార్ట్ చేయలేదు. అంటే అప్కమింగ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే మార్చ్ తర్వాత కూడా మనం విల్లాస్ కానివ్వండి, మోడల్ హౌస్ కానివ్వండి, ఇండివిజువల్ హౌసెస్ కానీ ప్లాన్ చేద్దామన్న ప్లానింగ్లో ఉన్నామండి మేము కూడా. ఓకే, ఏ ఏరియాలో ప్లాన్ చేసే అవకాశం ఉంది అప్కమింగ్ అంటే ప్రాజెక్ట్స్? మన పాత ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు హెచ్ఎండే ప్రాజెక్ట్ ఉంది. ఇదేంటంటే హైవేకి అతి తక్కువ, వెరీ క్లోజ్ టు హైవే, జస్ట్ 300 meters ఉంది. కాబట్టి ఈ హైవేలో ఈ వెంచర్లో మేము ఈస్ట్ గేట్వే ఈ ప్రాజెక్ట్లో మేము కన్స్ట్రక్షన్ చేసే స్కోప్ ఎక్కువ ఉంది మేడం. దీని గురించే డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ జీబీఆర్ గ్రూప్స్ డెవలప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎటువంటి మార్కెటింగ్ టాక్టిక్స్ అనేవి యూజ్ చేస్తారు? ఇది చాలా సీక్రెట్, కాకపోతే సో మార్కెటింగ్ టాక్టిక్స్ని బట్టి కూడా కస్టమర్స్ అనే వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. సో మీరు ఏం యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ? అంటే మేమంటే మనం ఎక్కువ ఎక్స్పెషల్ ఏంటంటే మాకు ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ త్రూ మేము బాగా వెళ్తూ ఉంటాం. మేము పబ్లిసిటీ ఈ మధ్యకాలంలో అదే జరుగుతుంది. ఇంకోటి దత్తం ఏంటంటే ప్రతి కస్టమర్కు కూడా మేము చెప్పిన కమిట్మెంట్స్ ప్రకారం మేము 100% ఫుల్ఫిల్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని కస్టమర్ మాకు ఎక్కువ రెఫరెన్స్ వస్తున్నాయి, అంటే థరోలీగా రెఫరెన్స్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని మాకు బిజినెస్ అనేది బాగా జరుగుతుంది మేడం. ఇంకోటి మార్కెటింగ్ మాకు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎగ్జాక్ట్గా 9 branches ఉన్నాయి మేడం టోటల్గా. నాగోల్ కానివ్వండి, ఇప్పుడు చింతలకుంట, తర్వాత అది ఎల్బీ నగర్ కానివ్వండి, దిల్సుఖ్నగర్ కానివ్వండి, కొత్తపేట, ఇట్లా టోటల్గా 9 branches మేము మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ